మనం రీసెంట్ గా ఒక మీటింగ్ కి వెళ్ళాము. అంటే యవనస్తుల సదస్సు అనమాట అది. ఆ యూత్ కాన్ఫరెన్స్ లో పిల్లలందరూ పాపం డబ్బులు వేసుకుని బయట యూత్ పిల్లలందరికీ దేవుని వాక్యం వినిపించాలని చాలా కష్టపడ్డారండి. మరి అంతమంది అంత కష్టపడి యూత్ మెంబర్స్ అందరూ ఈ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటే యూత్ నిలబెట్టి ప్రశంసించాలా వద్దా? ప్రశంసించాలా? ఏంటమ్మా ఈ కాన్ఫరెన్స్ అంటే యూత్ కాన్ఫరెన్స్. ఎవరు కష్టపడి పెట్టారంటే మేమందరం, యూత్ పిల్లలం అందరం. అయితే మీలో బాప్తిస్మం ఎంతమంది తీసుకున్నారు ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. ఒక్క చేయలేవలేదండి. ఎందుకే యూత్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టారు? అనేక మంది యవనస్తులు దేవుణ్ణి తెలుసుకుని బాప్తిజం పొందాలని పెట్టారు. కానీ అక్కడ యూత్ మెంబర్స్ ఎవరు ఏం తీసుకోలేదు? బాప్తిజం తీసుకోలేదు. ఇదే విశ్వాసం అంటారు. ఇది ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అంటారు? ప్రభు కోరుకునే విశ్వాసమా? దేవుని వాక్యం వల్ల నువ్వు విశ్వాసిగా మారితే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా నీ హృదయంలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. అది అసలైన విశ్వాసం. నేను పాపంలో ఉన్నానే, నా జీవితం అంతా చూస్తుంటే పాపాలు చిట్టా కనిపిస్తుందే నా మైండ్ లో. దీనంతటిని నేను శుభ్రపరచుకోవాలి. ప్రభువులో నేను బాప్తిస్మం పొందాలి. అది కదా అసలైన మార్పు.